దాంట్లో కీలక పాత్ర పోషించిన మా సాహిత్య స్రవంతి అందరికీ వందనాలతో నిజం చెప్పాలంటే భావాలు ఈ సాహిత్యము చాలా కాలం నుంచి ఉంది. బహుశా నాకు 10th నుంచి ఉండింది. అప్పుడప్పుడు అలా రాసుకొని అలా కాగితాలలో పెట్టినట్టు అలాగే కనుమరిగిపోయినవి కూడా చాలా ఉన్నాయి. ఈ నా కవితలు బతికినాయంటే ప్రధానంగా రెండే, ఒక ఫేస్బుక్, వాట్సాప్ కూడా తక్కువ, ఒక ఫేస్బుక్కే నన్ను ఆ కవితలు కాపాడిందని నేను చెప్పగలుగుతాను. అంతకుముందు రాసినవన్నీ కనుమరుగైపోయినాయి. సరే, కవితలన్నింటినీ దాదాపు 200 పైగా ఫేస్బుక్లో రాసి అలాగే ఉంచాను. ఈ పుస్తక రూపంలోకి రావచ్చే ప్రయాణం కూడా నాకు తెలియదు. నాకు అదే వేదిక అంది, ఆ విధంగానే నా ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఆ క్రమంలో నేను కర్నూలు వచ్చిన తర్వాత మిత్రులు అనుకోకుండా 2 మిత్రులు కలిశారు. ఈ పుస్తకాలు ఏర్పడినాయంటే వాళ్ళిద్దరే కారణం. నాకు ఈ పుస్తకాల వైపే నా ఆలోచనే లేదు. వాళ్ళిద్దరూ, ఒకరు కవి చౌసా, కవి కెంగారు మోహన్. ప్లీజ్ ఒక్కసారి నేను అట్లా వేస్తే ప్లీజ్ 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 పరిధిలో నేను తెలియజేసి ఉంటాను. అయితే పుస్తకాలు ఏర్పడ్డాయంటే వాళ్ళిద్దరే, అందులో అనుమానమే లేదు. దాని వెనుక వాళ్ళ శ్రమ, నా ప్రోత్సాహం. నేను ఎన్నోసార్లు నిరుత్సాహపడితే కూడా ఈ పుస్తకాలు రూపు ఏర్పడడానికి వాళ్ళిద్దరే. ప్లీజ్ ఒక్కసారి. అయితే దాంట్లో ముఖ పుస్తకంలో ఫేస్బుక్లో ఉండేవి, అలాగే ఉండేవి అయిపోత కాలము. ఈ సమాజానికి అందేవి కాదని నేను తెలియజేస్తున్నాను. అలాగే నా మీద ఎంతో ప్రేమతో వచ్చిన అందరూ, ఇక రకరకాల కారణాల వల్ల 2 ప్రోగ్రామ్స్ ఇట్లా రకరకాలు ఉండడం వల్ల అట్లా వచ్చి కొంతసేపు ఉండిపోయే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇక నా పుస్తకం గురించి విషయాలంటే దాదాపుగా నేను కవితల పుస్తకాల్లోనే అన్నీ తెలియజేశాను. మీరందరూ పుస్తకాలు చదివిన తర్వాత నిదానంగా తప్పకుండా మీ అభిప్రాయాన్ని మీరేమనుకుంటారో వాట్సాప్లో కానీ ఒక పేపర్లో కానీ తప్పకుండా నాకు మీరు అందిస్తే నాకైతే పెద్ద కానుకని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను.